ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త. గూగుల్ క్రోమ్‌లో ఈ సెట్టింగ్ మార్చలేదా? అయితే పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. గూగుల్ తయారు చేసినటువంటి ఫేమస్ వెబ్ బ్రౌజర్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉపయోగించేటువంటి సెర్చ్ యాప్ ఇది. చాలా ఆపరేటింగ్ సిస్టమ్‌లో కూడా ఇది చాలా బాగా పనిచేయగల విధంగా గూగుల్ తయారు చేసింది. ఐఓఎస్, ఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది. గూగుల్ క్రోమ్‌తో ఎన్ని ఉపయోగాలున్నాయో, కొన్ని సెట్టింగ్స్ గురించి కూడా తెలుసుకోకపోతే అన్నీ నష్టాలున్నాయి. గూగుల్ క్రోమ్ గనుక యూజర్ ఖచ్చితంగా కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. లేదంటే ప్రమాదంలో పడినట్లే. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటనేది, అవి మార్చకపోతే అసలు ఏం జరుగుతుందనేది పూర్తిగా వివరాలు ఇప్పుడు మనకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గూగుల్ క్రోమ్ మీ ఫోన్ కెమెరాను వాడేస్తుంది. మీ లొకేషన్‌ని ట్రాక్ చేసేస్తుంది. మీ ఫోన్‌లోని మీరు మాట్లాడేటువంటి సమాచారాన్ని వింటుంది. మీ ఫోన్‌లో మీ పర్సనల్ డేటాని ప్రమాదకరమైన థర్డ్ పార్టీ సైట్‌లకు కూడా యాక్సెస్ చేయడానికి సహకరిస్తుంది. అయితే గూగుల్ క్రోమ్ ఇలా చేయడానికి కారణం ఎవరో కాదు, అది మీరే. మీరే గూగుల్ క్రోమ్‌ను పర్మిషన్ ఇస్తారు. మీరే చేసే ప్రతి విషయాన్ని తెలిసేలా చేస్తారనమాట. గూగుల్ క్రోమ్‌లో మీకు తెలియకుండా మీ ఫోన్‌ని ఎక్కడికి వెళ్తే అక్కడికి కొన్ని సైట్స్ కూడా వచ్చేస్తుంటాయి. డౌన్‌లోడ్ మీరు చేసే ప్రతి పని కూడా రికార్డ్ అవుతుంది. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. గూగుల్ క్రోమ్‌లో బ్యాక్‌గ్రౌండ్ రన్ అవుతూ ఉన్న కొన్ని తెలియని వెబ్‌సైట్‌లు మీరు చేసే ప్రతి పనిని చూస్తున్నాయి. ప్రతి విషయాన్ని కెమెరాతో చూసేస్తున్నాయన్నమాట. అందులో సైబర్ స్కామ్ జరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ఇక ఈ విషయం ఎప్పటివరకు తెలియకపోతే ఇకనైనా చెప్పే సెట్టింగ్స్ అన్నీ కూడా మార్చుకొని జాగ్రత్తగా ఉండండి. ముందుగా క్రోమ్‌ను ఓపెన్ చేయండి. కుడివైపున ఉన్నటువంటి కనిపించే 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇందులో సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. అందులో సైట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి. తర్వాత అందులో పర్మిషన్, లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్ ఇలా చాలా ఆప్షన్‌లైతే ఉన్నాయి. వాటన్నిటిని పర్మిషన్ బ్లాక్‌లో పెట్టుకోండి. లేదా ఆస్క్ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. అలాగే కంటెంట్ ఆప్షన్, థర్డ్ పార్టీ కుకీస్, థర్డ్ పార్టీ సైన్ ఇన్ యాడ్స్ లాంటివి బ్లాక్ పెట్టండి. అలాగే ఆన్ డివైస్ సైట్స్‌ను ఆప్షన్‌లో ఆఫ్ పెట్టుకోండి. అలాగే అక్కడ డేటా స్టోర్‌లో ఏమైనా లింక్స్ కనిపిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయండి. ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్‌ను మార్చుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇక సమాచారం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో